తిరుమల లడ్డు వివాదం పతాక స్థాయికి చేరింది. దీనిపై దేశ విదేశాల్లో సైతం భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ఈ చర్యలు ఉన్నాయంటూ అందరూ ముక్త కంఠంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. అయితే ఈ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన మాత్రం హిందూ సమాజంలో చర్చకు దారితీస్తుంది. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆపై ఏపీ డిప్యూటీ సీఎం. అందుకే రాజకీయ కోణంలో ఎక్కువ మంది చూస్తారు. బీజేపీ వ్యతిరేకులకు ఇది తప్పుగా అనిపిస్తుంది కూడా. ఇప్పటికే పవన్ ట్వీట్ కు నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తెరపైకి వచ్చి పవన్ కి కీలక సూచన చేశారు. పవన్ అధికారంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. మత వివాదాలు దేశంలో ఉన్నాయని, ఇక కొత్తగా ఈ వివాదాన్ని పెంచవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలకు ఉపక్రమించండి అంటూ సలహా ఇచ్చారు. కానీ ఈ కేసులో ఇప్పటికే చర్యలు స్టార్ట్ అయిపోయాయి అన్న విషయం ప్రకాష్ రాజ్ కి తెలుసో తెలియదో కానీ పవన్ ఇటువంటి సమస్యల పరిష్కారానికి కీలక సూచన చేశారు. శాశ్వత పరిష్కార మార్గాలను సైతం ప్రస్తావించారు. అయితే ఇది హిందూ సమాజానికి చేరువవుతుంది, వ్యతిరేకులకు మాత్రం అర్థం కాకుండా పోతుంది. ఈ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై విస్తృతంగా చర్చలు కూడా జరగాలని కూడా పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, హిందూ మఠాధిపతులు, న్యాయవాదులు, పౌర మీడియా సమాజంతో పాటు అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలని కోరారు. అయితే సనాతన ధర్మాన్ని అభిమానించేవారు ఆహ్వానించరు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను అడ్డుకోవాలని అభిమతంగా తెలుస్తోంది. ఇక వాస్తవానికి పవన్ లో జాతీయవాదం అధికం. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ విషయం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. మంచి పర్యావరణ ప్రేమికుడు కూడా. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు. ఈ విషయాన్ని కూడా పవన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ ప్రకాష్ రాజ్ ఇలాంటి వారికి నచ్చలేదు. అయితే అటువంటి వారు పరిమితంగా ఉంటారు. వారికంటే హిందూ సమాజం పెద్దది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అది పవన్ నోటి నుంచి రావడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎంతో ముందు చూపుతో ఈ ట్వీట్ చేశారు. కానీ ఆయన ఒక రాజకీయ నేత కావడంతో ఇతరులకు ఇది ఇబ్బందికరంగా అనిపించింది. కానీ మతాల సమూహారమైన భారతదేశంలో హిందుత్వవాదాన్ని బలంగా వినిపించింది బీజేపీ. ఇప్పుడు పవన్ సనాతన ధర్మంపై మాట్లాడడంతో టార్గెట్ అవుతున్నారు. కేవలం బీజేపీతో కలిసి నడుస్తున్నది అనే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. కానీ పవన్ ఇప్పుడే కాదు, 10 ఏళ్ల కిందటి నాటి నుండి కూడా ఇదే వాదనలు వినిపిస్తున్నారు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ముందుగా చర్చ జరగాలి, తర్వాత నిర్ణయం తీసుకోవాలి అన్నది పవన్ కోరిక. దానిని కూడా తప్పుపడితే ఏమనుకోవాలో వారికే ఎరుక.